హే గాయ్స్, ఎలా ఉన్నారందరూ? ఇవాల్టి వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఇంకా ఇన్ఫర్మేటివ్‌గా ఉండబోతుంది. నచ్చితే మటికి ఒక లైక్ చేయండే. చపాతీలు చేసేటప్పుడు రొట్టెల పీట కింద క్లీన్ టవల్‌ని వేయండి. ఇలా వేయడం ద్వారా మనకి 2 విధాలుగా హెల్ప్‌ఫుల్ అవుతుంది. రొట్టెల పీట కింద కిచెన్ టవల్ వేయడం ద్వారా మనము రొట్టెలు చేసేటప్పుడు రొట్టెల పీట కదలకుండా స్టడీగా అలాగే ఉంటుంది. ఇంకా రొట్టెలు చేసేటప్పుడు మనము ఉపయోగించే పొడిపిండి కిచెన్ ఫ్లోర్ పైన పడకుండా టవల్ పైన పడుతుంది. ఇలా టవల్ పెట్టడం ద్వారా కిచెన్ ఫ్లోర్ ఏదైతే ఉంటుందో అది డర్టీగా కాకుండా నీట్‌గా ఉంటుంది. కిచెన్ టవల్‌ని మనం తర్వాత కూడా క్లీన్ చేసుకోవచ్చు. మీకు నిజంగా ఇంట్లోకి పెస్ట్, కాక్రోచెస్, రాట్స్ రావడం ఇష్టం లేకపోతే మీరు మీ వంట పాత్రలను రాత్రే క్లీన్ చేసుకొని పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా మనము పెస్ట్‌ని కంట్రోల్ చేయవచ్చు. ఒకవేళ మీకు హౌస్ హెల్ప్ ఉన్నట్లయితే కనీసం వంట పాత్రల పైన ఉన్న ఆహారాన్ని తొలగించి వాటిపైన నీళ్లు చల్లి ఉంచండి. ఇలా చేయడం ద్వారా పెస్ట్‌ని కంట్రోల్ చేసినట్లవుతుంది. అలాగే ప్రొద్దున మీ హౌస్ హెల్ప్‌కి వంట పాత్రలను క్లీన్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. మీ చేతులను బాగా ఆరబెట్టుకొని గ్రెయిన్స్, వెజ్జీస్ ముఖ్యంగా ఉల్లిపాయలు మరియు బంగాళాదుంపలను తాకండి. చిన్నపాటి నీరు కూడా మీ వండని కూరగాయలు ఇంకా ధాన్యాలను పాడు చేయగలవు. ఈ చిన్న చిట్కాతో మీ గ్రెయిన్స్ ఇంకా వెజ్జీస్ ఫ్రెష్‌గా ఉంటాయి, పాడవకుండా ఉంటాయి. ఎక్కువగా మురికిగా కనిపించే వస్తువులలో ఒకటి సబ్బు కంటైనర్ మరియు స్క్రబ్బర్‌ను శుభ్రం చేయడం మర్చిపోవడం. ఇవి శుభ్రం చేయకపోతే బ్యాక్టీరియా మరియు దుర్వాసనకు కారణం అవుతాయి. శుభ్రం చేయని స్క్రబ్బర్లలో చాలా ఆహార అవశేషాలు ఉంటాయి. కొంచెం డిటర్జెంట్ లిక్విడ్ పోసి వాటిని బాగా శుభ్రం చేసి ఆరబెట్టండి. వాటిని సాదా వేడి నీటిలో ముంచి డిసిన్ఫెక్ట్ కూడా చేయవచ్చు. ఎప్పుడూ చెత్తబుట్టలో గార్బేజ్ బ్యాగ్‌లను ఉపయోగించండి. ఇది మీ చెత్తబుట్టను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుతుంది మరియు చెత్తను పడేయడం సులభం అవుతుంది. ఈ చిట్కాని మీరు పాటిస్తారా? మీలో ఎంతమంది పాటిస్తారు? నాకు కమెంట్స్‌లో చెప్పండే. పాత్రలను శుభ్రం చేసిన తర్వాత తడిగా ఉన్న పాత్రలను ఎప్పుడూ కేబినెట్లలో ఉంచకండి. తడి నీరు మీ చెక్క కేబినెట్లను పాడు చేసి అనవసరమైన పురుగులను ఆకర్షిస్తుంది. పాత్రలను గాలి ద్వారా ఆరనివ్వడం మరియు వాటిని కేబినెట్లలో తిరిగి సర్దడం ఒక డిసిప్లిన్. ఎల్లప్పుడూ పాత్రలను వాటికి కేటాయించిన ప్రదేశాల్లోనే ఉంచండి. రాత్రి భోజనం పూర్తయిన తర్వాత మీ కుక్‌టాప్, కౌంటర్ టాప్, వంటగది నేల మరియు టైల్స్‌ను శుభ్రం చేయండి. మిగిలిన ఆహారాన్ని స్టోర్ చేసి పెట్టండి మరియు వంటగది నేలను ఊడ్చండి. ఇది వంటగదికి పురుగులు రాకుండా ఉండటానికి మాత్రమే కాకుండా ఉదయం శుభ్రమైన వంటగదిని చూసి మీరు సంతోషపడతారు. ఇది మీ శుభ్రత సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు ఉదయం వంట ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఏమంటారు? నాన్ స్టిక్ ప్యాన్లను శుభ్రం చేయటానికి ఎప్పుడూ స్టీల్ స్క్రబ్బర్లను ఉపయోగించకండి. ఇది ప్యాన్పై ఉన్న కోటింగ్‌ను తీసేస్తుంది మరియు ఆ చిన్న కణాలు మన ఆహారంలో కలిసే అవకాశం ఉంటుంది. నాన్ స్టిక్ ప్యాన్లలో వంట చేసేటప్పుడు మెటల్ లేదా స్టీల్ స్పాచులా బదులుగా వుడ్ స్పాచులాను ఉపయోగించండి. చాపింగ్ బోర్డ్ మరియు కత్తిని ఉపయోగించిన వెంటనే కడగండి, లేకపోతే ఆహార అవశేషాలు ఎండిపోతాయి మరియు
తరువాత వాటిని కడగడం కష్టమవుతుంది. అంతేకాకుండా ఇది బ్యాక్టీరియా ఫామ్ కానివ్వకుండా ఆపుతుంది. వంట పూర్తయిన తర్వాత నూనె కంటైనర్, మసాలా కంటైనర్ మరియు ఫ్రిడ్జ్ హ్యాండిల్ను ఒకసారి తుడవండి. వంట చేస్తున్నప్పుడు మనం వాటిని తాకి ఆహారంతో మచ్చలు పడే అవకాశం ఉంటుంది. వెంటనే తుడవడం ద్వారా వంటగదిని మచ్చల రహితంగా ఉంచుతుంది మరియు తరువాత లోతైన శుభ్రత అంటే డీప్ క్లీనింగ్ అవసరాన్ని తగ్గిస్తుంది. బ్లెండర్ను ఉపయోగించిన వెంటనే కడగండి. ఇప్పుడు 30 నుండి 50 సెకన్లు అదనంగా సమయం తీసుకున్న తరువాత ఎక్కువ సమయాన్ని ఆదా చేస్తుంది. వెంటనే కడగడం వలన ఆహార అవశేషాలు బ్లెండర్పై సేకరించకుండా ఉంటుంది. మిగిలిన అవశేషాలు ఎండిపోయిన తర్వాత అవి శుభ్రం చేయడం కష్టం అవుతుంది మరియు బ్లెండర్పై మచ్చలు కూడా వదిలిపోతాయి. వాడిన తరువాత జార్లో కొంత నీరు పోసి కొన్ని సెకన్లు బ్లెండ్ చేయండి. ఈ విధంగా బ్లెండర్ ఎలాంటి కష్టం లేకుండా శుభ్రం అవుతుంది. ఆహార కంటైనర్లు మరియు పాత్రలను ఉపయోగించిన వెంటనే వాటికి కేటాయించిన కేబినెట్లలో తిరిగి ఉంచండి. ఇది కౌంటర్ టాప్పై అనవసరమైన గందరగోళాన్ని తగ్గిస్తుంది. సింక్ ప్రాంతం దగ్గర ఒక ఫ్లోర్ మ్యాట్ ఉంచండి. ఇది వంట పాత్రలు శుభ్రం చేసే సమయంలో చిందిన నీటిని అబ్జార్బ్ చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి సింక్ ప్రాంతం దగ్గర అనుకోకుండా ఏదైనా నీరు పడితే ఇది త్వరిత పరిష్కారంగా పనిచేస్తుంది. అంటే క్విక్ ఫిక్స్గా పనిచేస్తుంది. కూరగాయలను తరిగేటప్పుడు లేదా తొక్క తీసేటప్పుడు పక్కన ఒక బుట్ట లేదా ప్లేట్ ఉంచి వ్యర్థాలను నేరుగా అందులో వేయడం ప్రారంభించండి. ఇది మీ కౌంటర్ టాప్ను శుభ్రంగా ఉంచుతుంది మరియు మీ సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. ఆల్టర్నేటివ్లీ చిన్న చెత్త బుట్టను ఉపయోగించి వ్యర్థాలను నేరుగా అందులో సేకరించవచ్చు. వంటగదిలో ఈ రకమైన మైక్రోఫైబర్ క్లాత్స్ మరియు స్పాంజ్ ప్యాడ్లను ఉపయోగించండి. ఇవి శుభ్రం చేయడంలో సమర్థవంతంగా ఉంటాయి మరియు త్వరగా ఆరిపోతాయి. ప్రతి వాడకానికి తర్వాత వాటిని బాగా కడగండి మరియు వారానికి ఒకసారి మంచి డిటర్జెంట్ మరియు వేడి నీటితో శుభ్రం చేయండి. ఇవి మురికిగా ఉంటే అనవసరమైన పురుగులు మరియు బ్యాక్టీరియా ఆకర్షితమవుతాయి. ఏమంటారు? మిగిలిన ప్యాకెట్లను సీల్ చేసి బిన్స్ లేదా ప్యానిట్రీ కేబినెట్లలో ఉంచండి. ఇది గందరగోళం లేకుండా ఉండటానికి సహాయపడుతుంది. ఇంట్లో ఇలాంటి కవర్స్ చాలానే మనము చూస్తూ ఉంటాము. వీటిని పడేయకుండా ఇలా నీట్గా మడత పెట్టి వాటి కోసం ఏదైనా ప్లేస్ కేటాయించి అందులో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి అవసరమైనప్పుడు ఉపయోగపడతాయి. మనము బయటకి వెళ్ళినప్పుడు వీటిని ఈజీగా ఒక బ్యాగ్లో వేసేసుకొని వెళ్ళిపోవచ్చు. ఫ్రిడ్జ్లో కూరగాయలను స్టోర్ చేయడానికి కూడా మనము ఈ కవర్స్ని ఉపయోగించవచ్చు. వీటిని పడేయకుండా ఇలా జాగ్రత్తగా మడత పెట్టి ఎక్కడైనా స్టోర్ చేసి పెట్టుకోండి. కొన్ని వంటగదుల్లో మీరు చూసే అత్యంత మురికిగా ఉండే వస్తువులలో ఒకటి టీ స్ట్రైనర్. స్ట్రైనర్లో మిగిలిపోయిన టీ పొడిని ఎప్పుడూ వెంటనే పడేయండి మరియు వెంటనే కడగండి. లేకపోతే టీ స్ట్రైనర్లలో చిన్న చిన్న రంధ్రాలు మూసుకుపోతాయి. ఇంకా
టీ స్ట్రైనర్ చూడటానికి అస్సలు బాగా కనిపించదు. అది మనని ఇంపాక్ట్ చేస్తుంది ఎప్పుడైనా మన ఇంటికి చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు. కాబట్టి ఇది ఎంత త్వరగా అయితే అంత త్వరగా టీ స్ట్రైనర్‌ని శుభ్రం చేసుకోండి. చిన్న పనే, ఎక్కువ కష్టం ఏమీ కాదు. ఏమంటారు?